అందరికీ నమస్కారం. నా పేరు రేణుక. మా తెలంగాణ సిద్దిపేట జిల్లా మండలం మెడిదొడ్డి కుర్ర రేణుక మహిళా సంఘం శివసాయి గ్రూపు. మా సిఏ లావణ్యక్క మా మా అయితే 2007లోనే నాకు చిన్న అబ్బాయి పుట్టిండు. 2005 వరకు పెద్ద అబ్బాయి పుట్టిండు. ఇప్పుడు మా పెద్ద అబ్బాయికి 24, మా చిన్న అబ్బాయికి డిగ్రీ ఫస్ట్ ఇయర్. అయితే చిన్నతనంలో మా చిన్నప్పుడు పుట్టినప్పుడు నేను బాలేంద్రాన్ని, నెల 15 రోజుల పిల్లగాడు. అప్పటికి నేను బయటకు వెళ్ళలేను. మా ఆయన చనిపోయిండు అపెండిక్స్ నొప్పితోటి. ఇప్పుడు నేను ఆ పరిస్థితిలో మా ఊర్లో పొద్దున్న 7 గంటలకు బస్సు ఉందంటే మళ్ళీ సాయంత్రము 4 గంటలకి బస్సు. ఆ ఊర్లో ఏం లేదు. తెల్లవారుజామున హాస్పిటల్కి వేసిపోదామని అంబులెన్స్ ఫోన్ చేస్తే 24 గంటలే బతాడు. ఆపరేషన్ చేస్తే బత్తలు లేకపోతే లేదని చెప్పన్నారు. ఆ లోపు తీసుకెళ్దామంటే అప్పటికి ప్రాణం వెళ్ళిపోయింది. ఇక అప్పటికి మాకు బతకాల ఏదో చేసి బతికించుకొని ఉందాం అనుకుంటే అప్పటికి మాకు ఏ ఆలోచన రాకూడదు, మా చేతులన్నీ చేసుకున్నది అయిపోయింది. అప్పటి నుంచి నేను తర్వాత గ్రూప్లో చేరిన, శివసాయి గ్రూప్ చెప్పాను. చేరిన తర్వాత కొంచెం చిన్న పిల్లల్ని పెద్ద చేసుకున్నాం. ఒక చిన్న పందులు తీసుకొని పెద్ద చేసుకున్న తర్వాత అవి ఇక పిల్లలు చిన్నగా ఉన్నారని చెప్పి నేను వాళ్ళకు తోటి నాకు వీలు కాదని చెప్పి అది తీసి పక్క పెట్టి అట్లా ఇట్లా బీడీలు చుట్టూ పెట్టుకున్నాం. బీడీలు చేసుకున్నాం. కొంచెం చిన్నగా పెద్దగా అన్నట్టు చిన్నగా మా అమ్మ ఉండే, మా అమ్మ దగ్గరనే పెరిగినాం. మా పిల్లలు కూడా మా అమ్మతోటే ఆదాయి. తర్వాత మేము పందులు అమ్మేసి మా పిల్లలు చదువుకొని ఇప్పుడు పిల్లలు పెద్దగా అయ్యారు సార్. పిల్లలు పెద్దగా అయిన తర్వాత చిన్నగా ఏదో డిగ్రీ అయిపోయింది మా పెద్ద అబ్బాయికి. ఇప్పుడు బీడీ అయిపోయింది. చిన్నగా ఏమైనా జాబ్ వస్తే ఏమో చూసినాము. మళ్ళీ తర్వాత మళ్ళీ లోన్ తీసుకున్నాం. 2 లక్షల లోన్ వచ్చింది. ఆ లోన్ తీసుకొని చిన్నగా కిరాణా షాప్లో పెట్టుకున్నాం సార్. కిరాణా షాప్ పెట్టుకున్నా, జిరాక్స్ సెంటర్ పెట్టుకున్నాను. ఇప్పుడు పిల్లలు పెద్దగా అయినాక ఇక ఇప్పుడు షాప్ పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు చాలా చిన్నప్పటి నుంచి చదువుకుని కష్టపడ్డది కాబట్టి మహిళా గ్రూప్లో చేరుకున్నందుకు చాలా మంచిగా బతుంది అమ్మాయి అని చెప్పి ఇక మా అబ్బాయి ఇప్పుడు చిన్న హోటల్ పెట్టుకుని సార్. హోటల్ పెట్టుకొని ఇప్పుడు ఢిల్లీకి వచ్చాము. ఢిల్లీకి వచ్చినందుకు నేను ఢిల్లీకి నరేంద్ర మోడీ సార్తో పంపించినందుకు మీటింగ్ అందరికీ నమస్కారం. మా తెలంగాణ స్టేట్ మహిళా మండలం తరపున మేము ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా రావడం జరిగింది. ఈమె మా అమ్మ మహిళా మండలం శివసాయి గ్రూప్లో ఉండడం జరుగుతుంది. ఈమె గ్రూప్ వల్ల ఇప్పుడు మేము 26 జనవరి రిపబ్లిక్ డే ప్రోగ్రామ్కి ఢిల్లీకి రావడం జరిగింది. ఢిల్లీ ప్రోగ్రామ్ అనేది మనం ఎప్పుడు లైఫ్లో అనుకోలేం. ఢిల్లీకి వస్తాం, రిపబ్లిక్ డే రోజు వస్తాం, అది ప్రోగ్రామ్ చూస్తాం అనుకోలేం. కామన్గా రావచ్చు, బట్ మనకు రాలేము గురుక. కానీ ఇంత మంచి అవకాశాన్ని మహిళా మండలం గ్రూప్ వాళ్ళు మనకు అందజేయడం, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేని మెమరీస్ని మనం చూసుకోవడం చాలా బాగుంది. ముఖ్యంగా మన ప్రధానమంత్రి లైఫ్లో ఎదురుగా మనం ఎప్పుడు చూడలేం, టీవీలో ఫోన్లో చూసాం. కానీ ఈరోజు 26 రోజు లైవ్లో మనము ఆయన చూడడం జరిగింది. కాబట్టి చాలా మెమొరబుల్ మెమొరీ ఇది. కావున మహిళా మండలం తరపున అందరూ ఎంతో మంచిగా ఉన్నారు. వాళ్ళకు లోన్లు రావడం వల్ల, వాళ్ళతో పాటు పక్కన వాళ్ళకు ఒక సహాయం చేయడం, వాళ్ళకు ఏదో ఒక వర్క్ పెట్టడం వల్ల వాళ్ళతో పాటు ఇంకా 10 మంది ఉండగలుగుతున్నారు. వాళ్ళకు ఒక ధైర్యం వస్తుంది. బయటికి వెళ్ళినా పనులు ఉంటే ఉండకో. కానీ మహిళా మండలం చేరితే పనితో పాటు అమౌంట్ రావడం, వాళ్ళు దాంతోపాటు ఏదో ఒక సెటిల్ కావడం, షాప్ పెట్టుకోవడం, ఆ షాప్ రావడం వల్ల ఇంకా కొంచెం లోన్ ఎక్కువ కావడం వల్ల వాళ్ళకి ఇంకా కొంచెం ఎదుగుతూ వెళ్తున్నారు. కావున ఈ మహిళా మండలం తరపున అందరికీ అవకాశాలు అనేవి మహిళలకి చాలా అరుదుగా వస్తాయి. అందులో మాకు ఒకటి ఈరోజు వచ్చింది. మేము ఇక్కడికి వచ్చి 4 డేస్ అవుతుంది. 4 డేస్లో మేము అన్నీ చూడలేని కానీ కొత్తగా చూసాము తప్ప కానీ పాత ఏమైనా ఏం లేవు. ఈ కొత్త లైఫ్ లాంగ్ మేము గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి అసలు మమ్మల్ని ఊళ్ళో ఎక్కువ అమౌంట్ అనేది ఎవరు ఇవ్వడం జరగకపోదు. అలాంటిది మా అమ్మ మహిళా మండలం ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా లోన్లు రావడం వల్ల మేము ఎక్కడో ఉన్న నిరుపేదగా ఉన్న వాళ్ళము ఇప్పుడు ఆ లోన్ల వల్ల మేము కిరాణా షాప్ పెట్టుకోవడం జరిగింది. కిరాణా షాప్తో పాటు జిరాక్స్తో పాటు టీ షాప్, ఇలా వరుసగా 3 పెట్టుకోవడం జరిగింది. అది పెట్టుకోవడానికి ముఖ్య కారణము మహిళా మండలం వల్లనే. ఆ మహిళా మండలం ద్వారానే లోన్ రావడం వల్లనే మేము ఇప్పుడు ఉండగలుగుతున్నాం. మళ్ళీ ఊరిలో అనేది ఒక పేరు, హోదా రావడం జరిగింది. కావున దానికి ముఖ్య కారణం ఎవరో కాదు, మహిళా మండలాన్ని ముక్కుసూటిగా చెప్పగలుగుతున్నాం. కావున అప్పుడు మాకు సపోర్ట్ లేకున్నా ఇప్పుడు మహిళా మండలం సపోర్ట్ ఉండడం వల్ల మాకు ఎంతో హ్యాపీగా ఉంది. ఇప్పుడు దానివల్ల మేము ఇంత పెద్ద స్థాయికి వచ్చినాం కాబట్టి మాకు మంచి అవకాశం అని చెప్పుకుంటున్నాం. కాబట్టి మేము ఫుల్గా
ప్రిపేర్ అయ్యి మంచిగా దానిలో ఉన్నాం కాబట్టి మాకు ఇది బాగా అనిపిస్తుంది. ఎంతో కష్టపడి ఇంత దూరం వచ్చాం, బాగుంది. ఈరోజు ఇంత దూరం రావడానికి గల కారణం మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వాళ్ళ ద్వారానే మేము ఇంత దూరం వచ్చాము, ఇంత ప్రోగ్రామ్ మేము చూసాము, కళ్ళారా చూసాం కాబట్టి ఎంతో హ్యాపీగా, కాబట్టి మనస్ఫూర్తి వాళ్ళకి ధన్యవాదాలు నా తరపున మా అమ్మ తరపున చెప్పుకోగలుగుతున్నాము.